హలో అండి, నేనైతే ఇప్పుడు మల్టీగ్రీన్ ఆటా తయారు చేసుకుంటున్నా. మల్టీగ్రీన్ ఆటా ఎట్లా అంటే 250 గ్రామ్స్ గోధుమలు తీసుకున్నా. 250 గ్రామ్స్ గోధుమలు మంచిగా క్లీన్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని 100 గ్రామ్స్ ఆఫ్ జొన్నలు తీసుకున్నా. ఎలాంటి జొన్నలైనా సరే, పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు ఏవైనా సరే జొన్నలు తీసుకున్నా. 50 గ్రామ్స్ రాగులు తీసుకోవాలి. అయితే సజ్జలు, సోయాబీన్స్ రెండు కలిపి 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ 5 రకాలు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఎండలో మంచిగా ఎండబెట్టుకోవాలి. ఒక 2 గంటలు ఎండబెట్టుకొని దీన్ని పిండి ఆడించుకోవాలి. పిండి ఆడించుకొని మనం మల్టీగ్రెయిన్ చపాతీ, పుల్కా అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు బయట తీసుకున్న వాటికి వాళ్ళు ఎట్లా చేసిరో తెలియదు కదా, అందుకని మనం ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుందని నేను ఇట్లా తయారు చేసుకుంటున్నా. వీటన్నింటినీ ఇట్లా కలుపుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని గోధుమలు, జొన్నలు ఒక్కొక్కటి వేసుకొని కలిపేసుకోవాలి. అన్నీ ఒక దగ్గర వేసి కలుపుకొని పిండి ఆడించుకోవాలి. పిండి ఆడించుకొని కూడా మళ్ళీ పుల్కాలు, చపాతీ చేసుకునేటప్పుడు జల్లించకూడదు. దీనిది పొట్టు అనేది ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది అట్లనే జల్లించకుండా మనము పుల్కాలు, చపాతీలు చేసుకోవచ్చు. గోధుమలలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి వీటన్నింటిని కలిపి చేసుకుంటే మనకు తగిన పోషకాలు అందుతాయని ఇట్లా తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఓట్స్ కూడా వేస్తారు కొంతమంది, ఓట్స్ అయినా వేసుకోవచ్చు. కానీ నేనైతే నా దగ్గర 5 ఉన్నాయి కాబట్టి 5 వేసుకొని పట్టించుకుంటున్నా. ఇట్లా ఎంత అయినా చేసుకొని 2-3 కేజీలు అయినా సరే చేసుకొని మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులైనా నిల్వ ఉంటుంది. కాకపోతే ఇవన్నీ మంచిగా ఎండిన తర్వాత చేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని పిండి ఆడించుకుంటా. నేనైతే పిండి ఆడించుకొని పుల్కాలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.